మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దాదాపు 580 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ అనంతరం 2 గంటల నుంచి ఎన్నికల ఫలితాలను కూడా అక్కడక్కడే విడుదల చేస్తారు. మొత్తానికి కౌంటింగ్ ఎన్నికల ప్రక్రియ అయిపోయే వరకు రేపు సాయంత్రం 6 గంటలు 7 గంటలు కూడా కావచ్చు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మనం మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే గ్రామ పంచాయతీల సంఖ్య 550, అదేవిధంగా వార్డుల సంఖ్య 4840 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అదేవిధంగా 1120 వార్డులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అంటే మిగతావి 492 పంచాయతీలకు అదేవిధంగా 3720 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందుకు గాను గ్రామ పంచాయతీ సర్పంచుల పదవుల కోసం 1669 మంది పోటీ పడుతుండగా వార్డు సభ్యుల కోసం 8944 మంది పోటీ పడుతున్నారు. అయితే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు అంటే పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న షాద్నగర్ కావచ్చు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని 4 మండలాలు కావచ్చు, అవి కూడా మొదటి విడతలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. మనం కొడంగల్లో అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో 8 మండలాలకు గాను మొత్తం ఒకటే విడతలో అంటే మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు అంటే 180 మంది సర్పంచులకు గాను 24 సర్పంచులు ఏకగ్రీవమైన, అదేవిధంగా ఎన్నికలు 156 గ్రామ పంచాయతీలకు సర్పంచుల పదవుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా వార్డుల సంఖ్య తీసుకున్నట్లయితే 1542 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు గాను పెద్ద ఎత్తున అక్కడ ప్రచార పర్వం కొనసాగింది. మొత్తం నియోజకవర్గంలో ఏదైతే కొడంగల్లో నియోజకవర్గం సగం నారాయణపేట జిల్లాలో, సగం వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. 2 జిల్లాల్లో ఉండే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన 8 మండలాలకు కూడా ఒకటే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉండే షాద్నగర్ నియోజకవర్గంలో కూడా 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలకు కూడా ఒకటే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 6 మండలాలకు గాను 153 మంది సర్పంచులకు గాను 6 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎలక్షన్స్ జరిగేవి 147 సర్పంచులకు 463 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా వార్డులు తీసుకున్నట్లయితే 1340 వార్డులకు గాను 178 వార్డులు ఏకగ్రీవంగా జరిగాయి. అంటే 1162 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందుకు గాను 2884 మంది పోటీ పడుతున్నారు. ఇట్లా అంటే షాద్నగర్, కొడంగల్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లో కూడా దాదాపు 5-6 మండలాలు, ప్రతి జిల్లాలోని 5-6 మండలాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ గాను ప్రస్తుతం మనం ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే మహబూబ్నగర్ రూరల్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఇది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వచ్చి ఇక్కడికి తనిఖీలు చేసి జరిగింది. అయితే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సమస్యాత్మకంగా లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి వార్డుకు కానీ అంటే వార్డు నియోజకవర్గానికి కనీసం ఇద్దరుగా ఉండే పోలింగ్ సిబ్బంది ఉంటారు. మొత్తానికి వార్డులలో అదేవిధంగా ఏదైతే సర్పంచ్ అభ్యర్థికి ఎలక్షన్స్ జరిగే ప్రాంతంలో కూడా ఎట్లాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎదుర్కొనేందుకు కూడా వీళ్ళు సర్వం సిద్ధమయ్యారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ABN ఆంధ్రజ్యోతి.